కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. సో పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన ప్రేమ బన్నివాస్ గారికి. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు బాస్. ఇన్ ఫ్యూచర్ జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది బన్నివాస్ గారు. 200% కాన్స్టిట్యున్సీ కూడా రెడీ ఉంది, చెక్ చేసుకుంటున్నారు నీట్ గా. సో 2029 ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? నాకైతే మనసులో ఉంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్, ఇట్ డిపెండ్స్ ఆన్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అట్ ద టైమ్. ఓకే, బికాస్ 4 years మనసులో అయితే ఉంది, బట్ ఈ 4 years లాస్ట్ మొన్నే చేయాల్సింది కదా. మొన్నే చేయాల్సింది, బట్ ఏంటంటే 100% అప్పటికి ఇంకా నేను ఫైనాన్షియల్ గా కానీ లేదంటే సినిమాలు కూడా రన్నింగ్ లో ఉన్నాయి, కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ పట్టణ వదిలేసి వెళ్తుంది కూడా నాకు అప్పుడు కరెక్ట్ కాదనిపించింది. పొలిటికల్ కెరీర్ లో ఎలా ఉంటుంది సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి బన్నివాస్ గారు? లేదండి, అంటే ఆయన కష్టపడే వాళ్ళని ఎవరైనా సరే ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఓకే, 100%. ఒకటే ఏంటంటే మనం అక్కడ కష్టపడాలి, అక్కడికి వెళ్ళి యాక్ట్ చేయడానికి కుదరదు ఆయన దగ్గర అయితే. అవును, యూ హ్యావ్ టు గివ్ ద 100% కమిట్మెంట్. అంత ఈజీ కదా ఆయనతో ఏదో ఇక్కడ మేనేజ్ చేద్దామంటే మాత్రం ఇట్లా పడతాడు ఆయన. సో ఆయనకి తెలిసిపోతుంది మనం ఎంత కష్టపడుతున్నామో, మన అవుట్పుట్ ఎంత ఇస్తున్నామో, మనం దేనికి అక్కడ నుంచున్నామో కూడా చాలా ఫాస్ట్ గ్రాస్ చేస్తాడు ఆయన. సో మనం అక్కడ ఆయన మీద ఈయనేదో నాకు చేయాలి అని వెళ్ళే కన్నా కూడా మనం పనిచేస్తే వెళ్తే మాత్రం ఆయన తీస్తారు. ఓకే, ఆయన తగ్గుతుంది అది, ఇది బాగా పనిచేస్తాడు. సో నెక్స్ట్ ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. ఏమండి, ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. నేను అంత కష్టపడాలి, ఆయనకు అనిపించాలి ఎస్ ఈడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడని. నేను అంత టైం తీసుకోవాలి, ఏదో నేను వెళ్ళి ఇప్పుడు సార్ నేను అక్కడ పోటీ చేస్తానన్నా కూడా ఆయన కూడా నాకు తెలిసి ఆయన విషయం. నేను ఆ కాన్స్టిట్యున్సీలో అంత కష్టపడాలి, అక్కడ జనాల్లోకి వెళ్ళాలి, అక్కడ జనాల్లో ఉన్నాను అంటేనే ఇస్తాడు ఆయన. బికాస్ ఆఫ్ ఈ నోస్ మీ ఫ్రమ్ చైల్డ్, చాలా సంవత్సరాలు తెలిసేది మాత్రం ఆయన అంత ఈజీగా కూడా అయితే. ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్ లో మూల తెలుసులే, ఎందుకంటే ప్రజారాజ్యం అప్పుడు బాగా అంటే అక్కడి నుంచి ఉన్నాను. అండ్ రెండోది పాల్గొని నాకు పుట్టి పెరిగిన ఇది మొత్తం. అవును, సో అక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది తెలిసిన వాళ్ళు అందరూ. ఎన్నిటికన్నా కూడా మెయిన్ చెప్తున్నా కదండి, ఆ రోజు సిచ్యువేషన్స్ పెట్టి ఉంటాయి. ఇవన్నీ సేవ చేయడం బాగా ఇంట్రెస్ట్, హెల్పింగ్ ఉంది నాకు. అంటే నిజంగా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే, అంటే హెల్పింగ్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక టైంలో నేను నాకున్న దాంట్లో బాగానే చేసుకుంటూ వెళ్ళాను, బట్ ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు తగ్గాను కొంచెం. అప్పుడు అనిపించింది అరే నా దగ్గర కొంచెం డబ్బు ఉంటే బాగుండు అని. ఇప్పుడు ఏదో పేపర్ లో చదువుతాం పట్ని. నాకు చిన్న పిల్లలు చాలా ఇష్టం, నాకు పిల్లల విషయంలో చాలా ఫాస్ట్ రియాక్ట్. 50,000 లక్షల దగ్గర నేను ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి పంపించేస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు 10 లక్షలు అవసరం అయినా నాకు నా చేతిలో 50,000 ఉన్నా 25,000 ఉన్నా పంపించేస్తాను. ఒక్కోసారి నాకు ఏదో అనిపిస్తుంది ఒక 3 లక్షలు 4 లక్షలు పంపాలని, బట్ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సపోర్ట్ చేస్తున్నాను. అట్లాంటప్పుడు అనిపిస్తుంది కొంచెం నాకు ఎక్కువ ఇవి, సో దట్ గుర్తు చేయగలను అనేది.